హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి బెండకాయ పులుసు. ఆంధ్ర స్టైల్. మా అమ్మమ్మ చాలా బాగా చేస్తుంది ఈ రెసిపీ. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, చిన్నులపాయ క్రష్ చేసి వేసుకుందాము. ఇదంతా వేగిన తర్వాత ఆనియన్స్ ముక్కలు, కట్ చేసిన ఆనియన్స్ ముక్కలు వేసుకొని ఆనియన్స్ కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యేదాకా ఒక 5-10 నిమిషాలు ఫ్రై చేసుకుందాము. అన్నట్లు ఆనియన్స్ ముక్కలు వేసాక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసేసుకొని కొంచెం ఫ్రై అవ్వనిద్దాము. ఈ పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. ఎండలకి ఫ్రైలు తినబుద్దామన్నప్పుడు ఇలా పులుసు ట్రై చేయండి. కడుపుకి చల్లగా చాలా బాగుంటుంది అనమాట. ఆనియన్స్, కరివేపాకు రెమ్మలు కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజులో ఉన్న బెండకాయ ముక్కల్ని ఈ పోపులోకి వేసుకోవాలి. బెండకాయ ముక్కలు ఈ సైజులో ఉండాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు ఇక్కడ 1/2 కేజీ బెండకాయ ముక్కలు వేసుకున్నాను. వేసుకున్నాక ఒకసారి అంతా కూడా బాగా కలిపేసుకొని ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, ఉప్పు, కారాలు మీ రుచికి తగ్గట్లు అడ్జస్ట్ చేసుకోండి. కొంతమంది తక్కువ, కొంతమంది ఎక్కువ తింటారు కాబట్టి నేనైతే 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ కారం వేసేసుకొని ఉప్పు వేసేసి వీటన్నిటిని కూడా ఉప్పు, పసుపు, కారాలు వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. ముక్కలకంతా కూడా పట్టేలాగా గరిటెతోటి ఒకసారి బాగా కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత నేను ముందుగానే కొద్దిగా నిమ్మకాయ అంత చింతపండుని నానబెట్టుకున్నాను. వాటర్తో ఒకసారి కడిగి చింతపండుని నానబెట్టుకున్నాక చింతపండులో నుంచి చిక్కటి చింతపండు రసాన్ని తీసుకోవాలి. ఇక్కడ ఎవరో వీడియో తీయట్లేదు, నేనే తీస్తూ చూపిస్తున్నా. చింతపండు రాకుండా పులుసు మటుకే వేసేసుకోవాలి. పిప్పి రాకుండా ఇలా చింతపండు పులుసు వేసుకున్నాక టేస్ట్కి తగ్గట్లు వాటర్ని అడ్జస్ట్ చేసుకుంటే ఈ పులుపుకి తగ్గట్లుగా వాటర్ వేసుకోవాలి. నేను ఒక 1/2 గ్లాసు వాటర్ వేస్తున్నాను ఇక్కడ. వాటర్ వేసుకున్నాక కొంతమంది చిక్కగా తినాలనుకుంటారు, కొంతమంది పలచగా ఉంటే బాగుంది అనుకుంటారు. పలచగా తినాలంటే కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోండి, చిక్కగా తినాలంటే కొంచెం తగ్గించి వేసుకోండి. వేసుకున్నాక ఇప్పుడు ఇదంతా కూడా కలుపుకొని ఉప్పు, కారాలు సరిపోయినాయో లేవో ఈ టైంలో చెక్ చేయండి. చెక్ చేసుకొని నాకైతే అన్ని కరెక్ట్గా సరిపోయినాయండి. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 15 నిమిషాలు ఉడికించుకుంటే చక్కగా ఉడికిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడే ఉంది అసలు ట్రిక్. చూడండి, ఉడికి దగ్గరికి వచ్చింది కదా. ఈ టైంలో 2 టేబుల్ స్పూన్ల బెల్లం తురుము వేసుకోండి. బెల్లం వేయటం వల్ల కూరకి మంచి రుచి యాడ్ అవుతుందన్నమాట. సో మేమైతే బెల్లాన్ని వేసుకుంటాము. మీరు వేసుకోకపోతే బెల్లాన్ని స్కిప్ చేసేయచ్చు. ఇదంతా కూడా ఉడికి పులుసు అంతా కూడా ఉడికి దగ్గరికి వచ్చింది కదా. ఈ టైంలో ఉంటే మీ దగ్గర పొడి అయినా వేసుకొని, బెల్లం పొడి, లేదంటే తురుముకొని 2 టేబుల్ స్పూన్ల బెల్లాన్ని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ పులుసు రెడీ. థ్యాంక్ యూ.